అడుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. ప్రణామాలు మహారాజా. నేను మీ కొలువులో ఎందరో మంది మేధావులు ఉన్నారని విన్నాను. నేను వాళ్ళతో పోటీ పడాలనుకుంటున్నాను. నమస్కారం. ఖచ్చితంగా మీరు వాళ్ళతో పోటీ పడే అవకాశాన్ని కల్పిస్తాం. అంతవరకు మీరు మా ఆతిథ్యం స్వీకరించండి. మహారాజా, కానీ నాది ఒక షరతు. నేను మీ కొలువులో ఉన్న వాళ్ళతో పోటీ పడే ముందు వాళ్ళకి అర్హత ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాను. సరే, మా సభలోని వాళ్ళ తెలివితేటలను ఎలా పరీక్షించాలనుకుంటున్నారు? మహారాజా, నేను 15 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలను. నేను శుద్ధ తప్పు లేకుండా 15 భాషల్లో పదాలను ఉచ్చరించగలను. ఇప్పుడు నేను ఆ 15 భాషల్లో మాట్లాడతాను. దానిలో నా మాతృభాష ఏంటో కనుక్కోవాలి. ఆ మేధావి 15 భాషల్లో అనర్గళంగా సభలో అందరి ముందు మాట్లాడతాడు. కానీ ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేకపోతారు. ఏ భాష విన్నా అది అతని మాతృభాష వలె అనిపిస్తుంది సభలోని వారందరికీ. మహారాజు అందరి వైపు చూస్తారు. అందరూ తలదించుకుంటారు. అప్పుడు మహారాజు తెనాలి రాముణ్ణి అడుగుతారు. తెనాలి రామ, మీరు అతడి మాతృభాష ఏమిటో చెప్పగలరా? మహారాజా, నేను అతడి మాతృభాష ఏంటో చెప్పాలి అంటే నేను అతడితో కొన్ని రోజులు సహవాసం చెయ్యాలి. నేను దానికి అంగీకరిస్తున్నాను మహారాజా. ముందుగా మనం మా రాజ్యం చుట్టి వద్దాం రండి. పదండి. తెనాలి రామ, మేము కూడా మీతో రాజ్య పర్యటనకు వస్తాం. ఆ విధంగా మహారాజు, తెనాలి రామ, మేధావి రాజ్య పర్యటనకు వెళ్తారు. నడిచి నడిచి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అప్పుడు మేధావి ఈ విధంగా అంటాడు. మహారాజా, మీ రాజ్యం చాలా ప్రశాంతంగా ఉన్నది. నా మనసుకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తున్నది. మీ రాజ్యానికి విచ్చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సంతోషం. మీరు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు. మేము మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. వాళ్ళు సంభాషించుకుంటున్న సమయంలో తెనాలి రాముడు ఒక ముల్లును తీసి ఆ మేధావి కాళ్ళను పొడుస్తాడు. ఓ మా మరిగయి! ఏమైంది? చూడండి మహారాజా, మీ విద్వాంసుడు తెనాలి రామయ్య నా కాలిలో ముళ్ళు గుచ్చేశాడు. ఇంత గొప్ప పండితుడు ఇలాంటి పని చేయడం ఏంటి? నాకు రక్తం వస్తుంది. చూడండి, చూడండి, నొప్పిగా ఉంది నాకు. అదేం పని తెనాలి రామా? నన్ను క్షమించండి మహారాజా. ఇతడి మాతృభాష కనుక్కోవటానికి నాకు వేరే మార్గం కనపడలేదు. అది ఎలా? మహారాజా, మనకి ఎన్ని భాషలు అనర్గళంగా మాట్లాడడం వచ్చినప్పటికీ మనకి బాధ కలిగినప్పుడు మనం మాతృభాషలోనే మాట్లాడతాం. ఇంతకీ అతని మాతృభాష ఏమిటో చెప్పలేదు? గుజరాతీ మహారాజా. అవును మహారాజా, నా మాతృభాష గుజరాతీ. భలే తెనాలి రామయ్య, నువ్వు చాలా తెలివైన వాడి. నీ బుద్ధి చాతుర్యాల ముందు నేను తలదించుకుంటున్నాను. అదంతా మీ అభిమానం. మీ అంత గొప్ప మేధావిని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. భలా రామకృష్ణ, భలా. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరొందిన వీడు భాషకు సైతం భవితగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు.